సివిల్ కోర్ట్ ఒకటే వారికి ఫైనల్ రిసార్ట్గా ఉండేది. కానీ ఇప్పుడు రెండంచెల అప్పీల్ సిస్టమ్ అన్నది ప్రవేశపెట్టడం జరిగింది. తహసీల్దార్ ఇచ్చిన ఆర్డర్ మీద ఆర్డీఓ అప్పీల్ చేయొచ్చు. ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ మీద ఎకరానికి 8 క్వింటాలు తీసుకుంటున్నారు అంట. మరి వ్యవసాయంలో ఇబ్బంది అవుతుంది రైతులకు చెప్పి 20 క్వింటాలు తీసుకుంటే మరి రైతు సంతోషంగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. అది కరెక్ట్గా దృష్టి తీసుకున్నాం. తప్పకుండా వేరే దగ్గర అయింది అంటే తప్పకుండా మన కాన్స్టిట్యూన్సీలో కూడా మన మండలం కూడా అదే విధంగా చేసే విధంగా నిర్ణయం తీసుకుంటామని తెలియజేసుకుంటూ మరి ఎన్ని చెప్పినా ఇప్పుడు చేసే కార్యక్రమం మీ అందరికీ తెలుసు. సన్నబియ్యం వస్తున్నాయి. రేషన్ కార్డులో కొంతమంది రేషన్ కార్డు 10 ఏళ్ళు రేషన్ ఉంటుంది. ఏదో ఒక కార్డు రాలేదు. అయ్యో మా అక్కలకు వస్తున్నాయి, లేకపోతే మా అమ్మ నాన్నకు వస్తున్నాయి, మా కొడుకు కూడా వస్తాయి, వాళ్ళు బాధపడుతున్నారు. అవి ప్రింట్ అవుతున్నాయి. రేషన్ కార్డు సర్వే అయిపోయింది, లిస్ట్ అయిపోయింది, ప్రింట్ అవుతున్నాయి. తప్పకుండా త్వరలోనే మీ అందరికీ కూడా అర్హులైన అందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తే మీరు కూడా సన్నబియ్యాన్ని తినే అవకాశం కనిపిస్తుంది త్వరలోనే గవర్నమెంట్. అందుకనే ఇవన్నీ చేస్తున్నది గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పడం చాలా తగ్గించింది. చెప్పుకోలేకపోతే పలువుల వరకు చెప్పే పరిస్థితి లేకపోయింది. గత ప్రభుత్వం ఏం చేస్తున్నాయి, చేసేదేమి లేదు అని చెప్పేది ఎక్కువ ఉండే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఎక్కువనే అని చెప్పేది తక్కువ. వాటివన్నీ మీరు అనుభవిస్తున్నారు. మీకు అన్నీ తెలిస్తే మీరందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా చెప్పుకోవాలి. మనకు బస్సు పిలిచింది, నడిపిస్తుంది. మరి ఉద్యోగాలు కూడా 6,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకెవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి అప్లికేషన్ పెట్టే టైం ఈ నెల 24 వరకు ఉంది. వాళ్ళకి లోన్లు కూడా పెట్టుకోవడానికి పిల్లలు ఎవరైనా ఉండండి. ఇలాంటి సదుపాయాలు ఇంకా కూడా ముందు ముందు మనం చేసుకుందాం. మనందరం కూడా సంతోషిద్దాం. ఈ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా మంచి మనసుతో ఆశిస్తారని సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తినాలి కానీ ఒక్క పని కూడా చేసి పెట్టండి. కాలేదు కాబట్టి చేసి పెట్టండి. మరి ఇలాంటి దరిద్రాన్ని ఈరోజు కడిగేసేసి ప్రజలను సంతోషంగా మరి ఈరోజు మిమ్మల్ని రైతులని మరి ముందుకు తీసుకెళ్తున్నారంటే మన ముఖ్యమంత్రి గారి విషయం. ఈరోజు భూమి ఇప్పుడే రామరెడ్డి గారు చెప్పి సొంత భూమిని తీసుకుపోయి అది మన పాస్బుక్ లో 20 ఎకరాలు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి 2 ఎకరాలు. అలాగే గవర్నమెంట్ పక్కన గవర్నమెంట్ భూమి ఉన్నది అనుకోండి, ఆ భూమి పక్కన పట్టాదారు ఉంటే అది కూడా